వర్కర్కి ఇప్పుడు ఎలా ఉందంట మిత్ర? హాస్పిటల్కి తీసుకెళ్లారట డాడ్. మిగతా వర్కర్స్తో కలిసి యూనియన్ లీడర్స్ స్ట్రైక్ చేస్తారంటున్నారట. స్ట్రైకా? ఫ్యాక్టరీలో డెలివరీ ఇవ్వాల్సిన సరుకు చాలా ఉంది. వర్కర్స్ స్ట్రైక్ చేస్తే సరుకంతా ఆగిపోతుంది. ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు గొడవ చేస్తారు. వెంటనే సమ్మె జరగకుండా ఆపాలి. మిత్ర, నువ్వు లక్ష్మి ఫ్యాక్టరీకి వెళ్ళి యూనియన్ లీడర్తో మాట్లాడండి. నేను హాస్పిటల్కి వెళ్ళి గాయపడిన ఆ వర్కర్ని చూసి వస్తాను. ఓకే డాడ్. మిత్ర గారు, మనం కూడా త్వరగా వెళ్దాం పదండి. వదిన ఆగండి, నేను వస్తాను. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు. అది కాదు, నన్ను మీరేమీ మాట్లాడనన్నారు. మాట్లాడకండి, రండి. వివేక్ ని ఇరుకున పెట్టి బాగానే కంట్రోల్ చేస్తుంది. లక్ష్మి, వెళ్దాం పదా. చెప్పు. మేడం, మిత్రా సార్, లక్ష్మి మేడం ఫ్యాక్టరీకి వచ్చారు. మీరు చెప్పినట్లు నన్ను రాయబారానికి పిలిచారు. నేను వెళ్ళలేదు. సమ్మె కొనసాగిస్తామని చెప్పాను. వెరీ గుడ్. డోస్ ఇంకా పెంచండి. నేను మీడియా వాళ్ళని పంపించాను. మిత్ర ఫ్యామిలీలో ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఓకే మేడం. మేడం, మీడియా వచ్చేసింది, నేను చూసుకుంటాను. రై, కార్మికుల ఐక్యత! యాజమాన్యం కార్మికుల ఐక్యత! ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని సరయుతో కలిసి లైవ్ చూస్తే బాగుంటుంది. అవునరా, ఆ ఫ్యాక్టరీని నీకు అప్పగించుంటే ఎంత బాగా చూసుకునేవాడివి. అసలు ఇలాంటి గొడవ వచ్చేదా? టీవీలో మన పరువు పోయేదా? ఆపుతారా ఇద్దరు? నేను అక్కడికి వెళ్తున్నాను. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు పదవులు, ఫ్యాక్టరీలు కావాలి, ప్రాబ్లమ్స్ అక్కర్లేదా? అయినా ఇప్పుడు అన్నయ్య వదిన పక్కన నేను ఉండకపోతే ఇంకెందుకు నేను? అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ వెనకాల నిలబడ్డవే కదా మీరు చేసేది. వాళ్ళ సంగతి అటు ఉంచండి. మీడియా వాళ్ళు కూడా మీ ముందు మైకులే పెట్టరు. ఎందుకంటే మీరెవరో వాళ్ళకి తెలిస్తేనే కదా. మహా అయితే మిత్రానందన్ గారి తమ్ముడుగానో లక్ష్మీ మర్దిగానో మీరు తెలుసుంటారు. అంతే మీ గుర్తింపు. ఆ మాత్రానికి మీరక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉండి కావాలంటే టీవీ ఆన్ చేసుకుని లైవ్ చూడండి. అదే ఉత్తమంరా. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళేదైనా గొడవ జరిగి పోలీసులు అరెస్ట్ చేస్తే ఇబ్బంది. మీ మాటలు వింటే నేను బాగుపడ్డం అటుంచి సర్వనాశనం అవుతాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను వెళ్తున్నాను. నేను మీతో వస్తాను. మళ్ళీ నువ్వెందుకు? మీరెందుకో నేను కూడా అందుకే. అటెక్కడికి? 2 నిమిషాలు ఉండండి, వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను. లగేజ్ ఎందుకు? మనం అక్కడికి వెళ్ళాక నేను అట్నుంచటే మా ఊరెళ్తాను. మీరు నా మాట విన్నప్పుడు నేనెందుకు ఇక్కడ? నువ్వు సూపర్ జాను. మీరు నేను విడిపోతున్నామని అక్కడున్న మీడియాకి చెప్పెళ్తాను. మీరు, మీ అన్నయ్య, మీ వదిన సంతోషంగా ఉండండి. నా విలువ పెంచుతున్నావు అనుకుంటున్నారు, కానీ నాకు విలువ లేకుండా చేస్తున్నారు. ఛీ! లేదమ్మా, తన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా మనమే భరిస్తామని
అతనికి అతని కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పొచ్చాను. మంచి పని చేశారు మావయ్య గారు. అతను కోలుకుంటే అంతే చాలు. బయట మీడియా ఉందేంటమ్మా? ఎవరు పిలిచారు? వర్కర్స్ స్ట్రైక్ చేయడం, మీడియా వాళ్ళు రావడం, ఇదంతా మనమంటే గిట్టని వాళ్ళు చేస్తున్నారని లక్ష్మి అంటుంది. అవును మిత్ర, ఇదంతా వాళ్ల పనే. కావాలని చేస్తున్నారు. ఎవరు డాడ్ వాళ్ళు? లక్ష్మిని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు. కనీసం మీరైనా చెప్పండి. ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకులేరా, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నదే ముఖ్యం. ఏంటి డాడ్ తను అలా అంటుంది, మీరు ఇలా అంటున్నారు? వాళ్ళ గురించి నేను తెలుసుకోకూడదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళ? వాళ్ళు ఎవరో ఏంటో కొద్ది రోజుల్లో నీకే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయ మిత్ర. అమ్మా లక్ష్మి, ఇప్పుడు ఏం చేద్దాం? యూనియన్ వాళ్ళతో ఏమైనా మాట్లాడదామా? మేడం చర్చలకి పిలిచారండి. ఆ లీడర్ రానన్నాడు. ఏదైనా అందరి ముందే మాట్లాడాలంటున్నాడు. మీడియా ముందు ఏం మాట్లాడతామయ్యా? మనం ఏం మాట్లాడినా వాళ్ళది సెన్సేషన్ చేస్తారు, విషయం పెద్ద చేస్తారు. నేను మాట్లాడతాను డాడ్. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. యాజమాన్యం 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 ఆపండి. యాజమాన్యం 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 చెప్తున్నది మీకే, ఆపండి. మీరు ఆపమంటే ఆపరు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.